గత 2 రోజుల క్రితం శాసనసభలో రాష్ట్రంలో సింహభాగం ఉన్న బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34%, పట్టణాల్లో జరిగే ఎన్నికల్లో 33% రిజర్వేషన్ కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నానని ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ అన్నారు. ఈ సందర్భంగా పొన్నూరు రోడ్డులోని టీడీపీ తూర్పు నియోజకవర్గం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమం రాష్ట్రంలోని కొన్ని వర్గాలకు కాకుండా అన్ని వర్గాలకు అందించాలని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. కూటమి నాయకులపై అవాకులు చవాకులు చెబుతుంటే చూస్తూ ఊరుకోమని, తగిన సమయంలో బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఆల్రెడీ కొత్తది కట్టడానికి డెమోలిష్ చేస్తారు. రాష్ట్ర కేబినెట్ సమావేశంలో అలాగే శాసనసభలో ముఖ్యంగా రాష్ట్రంలో సగభాగం ఉన్నటువంటి బీసీలకు కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో న్యాయం చేసేటువంటి దిశగా ముఖ్యంగా ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వరకు రాష్ట్రంలో బీసీలకు పెద్ద పీట వేసినటువంటి పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ముఖ్యంగా మనం ఒక్కసారి ఆలోచిస్తే ఆనాడు రాజ్యాధికారం కేవలం కొన్ని వర్గాలకే కాకుండా అన్ని వర్గాలకు, ముఖ్యంగా అణగారినటువంటి వర్గాలకు కూడా అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఆనాడు నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి బీసీ రిజర్వేషన్లు ఏదైతే ఆ రిజర్వేషన్లు కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వాటిని కొనసాగిస్తే గత ప్రభుత్వంలో వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన బీసీల మీద అనేక రకాలుగా దమనకాండ చేసేటువంటి కార్యక్రమాలే కాకుండా వారికి రాజ్యాధికారం నుంచి కూడా దూరం చేయాలనేటువంటి ఆలోచనతో 33% ఉన్నటువంటి రిజర్వేషన్ని 24% చేయడమే కాకుండా దాదాపు పట్టణాల్లో కానివ్వండి, గ్రామాల్లో కానివ్వండి, ప్రజాప్రతినిధులుగా కొనసాగేటువంటి అవకాశం ఉన్నటువంటి బీసీలను అణగదొక్కేటువంటి కార్యక్రమం చేసి దాదాపు 16,800 మంది రాజ్యాధికారం కోల్పోయేటువంటి పరిస్థితులు తెచ్చుకున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా మరొకసారి ప్రజల ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరిగి ఈరోజు బీసీల అభ్యున్నతికి, బీసీల అభివృద్ధి మీద అనేక కార్యక్రమాలు ఒక పక్కన చేస్తూనే రాజ్యాధికారంలో భాగస్వాములు చేసేటువంటి విధంగా ఈ ప్రభుత్వం మరొకసారి రూరల్కి సంబంధించినటువంటి స్థానిక సంస్థల్లో 34%, అలాగే పట్టణాల్లో 33% పైచిలకు కేటాయించేటువంటి పరిస్థితులు ఈరోజు మనందరం కూడా చూస్తా ఉన్నాం. ఒక్కసారి బీసీ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఇటువంటి విషయాల మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. నా బీసీలు, నా ఎస్సీలు, నా మైనారిటీలని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీ చిత్తశుద్ధి ఏమైపోయిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆనాడు మీరు అధికారం ఉన్నప్పుడు ఎందుకు బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించలేకపోయారు అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఈ రాష్ట్రంలో ఆ పార్టీలో కొనసాగుతున్నటువంటి బీసీ నాయకులందరూ కూడా ఒక్కసారి దీని మీద రాష్ట్ర ప్రజలకు, బీసీ వర్గాలకు సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా.
మేము ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈరోజు బీసీలకు ముఖ్యంగా ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి సోదరిమణిని సాక్షాత్తు రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఇచ్చినటువంటి పరిస్థితులు కానివ్వండి, ఆనాడు ఇప్పుడున్నటువంటి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారిని కేంద్ర స్థాయి మంత్రి పదవి ఇవ్వడం కానివ్వండి, ఈరోజు స్పీకర్ గా ఒక బీసీ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని పెట్టడం కానీ, ఈరోజు రాష్ట్ర మంత్రివర్గంలో అనేక మంది బీసీలకు అవకాశాలు ఇచ్చేటువంటి పరిస్థితులు కానీ, ఈరోజు అన్ని విషయాల్లో కూడా పెద్ద పెద్ద స్థాయిలో ఈరోజు ప్రభుత్వం బీసీలకు అండగా ఉంటున్నటువంటి పరిస్థితులు. ఇది తెలుగుదేశం పార్టీ ఈరోజు కొత్తగా చేస్తున్నటువంటి పరిస్థితులు కాదు. మీ ప్రభుత్వం వచ్చినప్పుడు అదే బీసీ వర్గాలకు సంబంధించినటువంటి ఎంతమంది నాయకుల్ని ఇబ్బంది పెట్టారో ఒక్కసారి మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి. కార్యకర్తగా ఉన్నటువంటి తోట చంద్రయ్యని ఇబ్బంది పెట్టి జై జగన్ అనమంటే అనకపోతే అతని నరికినటువంటి పరిస్థితులు కానివ్వండి, అమర్నాథ్ గౌడ్ ఒక చిన్న పిల్లవాడు పసివాడు తన చెల్లిని ఇబ్బంది పెడతా ఉన్నారు అని చెప్పి ప్రశ్నించినందుకు అతన్ని నిట్ట నిలువున కాల్చివేసినటువంటి సంఘటనలు కానీ, మీ ప్రభుత్వంలో జరిగినటువంటి దమనకాండలకు ఈరోజు ఎవరు సమాధానం చెప్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు బీసీ వర్గాలను కాపాడుకోవడానికి ఈ ప్రభుత్వం ఎన్ని రకాలుగా అండగా ఉండాలో ప్రతి ఒక్క విషయంలో కూడా చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అనేక కార్యక్రమాలు ఈరోజు బీసీ డిక్లరేషన్ దగ్గర నుండి బీసీ వర్గాలకు సంబంధించినటువంటి చేనేత వర్గాలకు ఉచిత కరెంటు దగ్గర నుండి వాళ్ళకి ఇచ్చేటువంటి 25,000 పారితోషికం దగ్గర నుండి అనేక కార్యక్రమాలు ఈరోజు బీసీ గౌడాకు సంబంధించి, అలాగే వైన్ షాపులు ఇచ్చేటువంటి రిజర్వేషన్లు కానివ్వండి, వడ్డెర సోదరులకు ఇచ్చేటువంటి ఏదైతే మైనింగ్ దాంట్లో వాళ్ళకి ఇచ్చేటువంటి రిజర్వేషన్లు కానివ్వండి, ఇటువంటి ఒక పక్కన సంక్షేమ కార్యక్రమాల్లో రాష్ట్రంలో బడ్జెట్ లో అత్యధిక శాతం బడ్జెట్ ని ఈరోజు బీసీ వర్గాలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలకి పెడుతున్నటువంటి పరిస్థితులు కానివ్వండి. ఇంకా దీనికన్నా మీ ప్రభుత్వంలో ఎవరు దీని మీద మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ ప్రభుత్వం కేవలం బీసీలకు ఒక అండగా తీసుకోవడమే కాకుండా బీసీ వర్గాలకు ఒక బ్యాక్ బోన్ గా పనిచేస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అనేటువంటి విషయాన్ని ఈరోజు గర్వంగా చెప్తూ, ఇప్పటికి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు న్యాయం చేసేటువంటి దిశగా ముందుకు సాగుతున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం, నాయకుడు చంద్రబాబు నాయుడు అనేటువంటి విషయాన్ని ఈరోజు తెలియజేస్తూ, ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు చౌకబారు విమర్శలు, ముఖ్యంగా ఈ సందర్భంగా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాం. డిఎస్సి జరిగినటువంటి తీరు మీద జగన్మోహన్ రెడ్డి గారికి పదే పదే చెప్తున్నప్పటికి కూడా అసెంబ్లీలో సవాల్ విసురుతూ, మీకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీ సాక్షిగా వచ్చి ప్రశ్నించమని చెప్పి మా నాయకుడు నారా లోకేష్ గారు ప్రశ్నించినప్పుడు కూడా చాతకాని దద్దమ్మలాగా, పనికి మాలిన దద్దమ్మలాగా వచ్చి చెప్పేటువంటి సమాధానం చెప్పేటువంటి ధైర్యం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తనకు సంబంధించినటువంటి మీడియా ముందు మాట్లాడుతూ కూర్చొని కాలప్రక్షేపం చేస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. మీకు అవకాశం దొరికినప్పుడు మీకు ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ లో మీరు ఏ విధంగా కండక్ట్ చేశారో ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా విస్తుపోతున్నటువంటి పరిస్థితులు. ఈరోజు స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ ని ఏ విధంగా అవహేళన చేసేటువంటి విధంగా ఒక ప్రైవేట్ రిసార్ట్ లో పెట్టుకొని మీరు ఎగ్జామ్ పేపర్లు దిద్దించేటువంటి కార్యక్రమం, వైట్నర్లు పెట్టుకొని దిద్దినటువంటి పరిస్థితులు కానీ 1 కాదు 2 కాదు 3 సార్లు పేపర్లు దిద్ది మాల్ ప్రాక్టీసులు చేసినటువంటి పరిస్థితులు ఈరోజు ప్రపంచానికి ఏం సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా. ఎవరైనా నిజంగా లబ్ధిదారులు రోడ్డు మీదకి వచ్చో కోర్టు ద్వారానో ఈరోజు ప్రభుత్వాన్ని అడిగితే సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు 2 మైకులు 2 బాకులు పెట్టుకొని మాట్లాడడం కాదు, అసెంబ్లీలోకి వచ్చి ప్రశ్నించాల్సింది, సమాధానం చెప్తాం. ఈరోజు డిఎస్సి రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడ నిర్వహించినటువంటి విధంగా పారదర్శకంగా ఏ ఒక్క కేసు లేకుండా మీరు 350 కేసులు వేసినప్పుడు కూడా వాటినందరికీ కూడా ఎదుర్కొని సమాధానం చెప్పి కోర్టు చేత మిమ్మల్ని చివాట్లు పెట్టినా కూడా సిగ్గు రాకుండా ఈరోజు మీరు చేస్తున్నటువంటి దుష్ప్రచారానికి ప్రజలే సమాధానం చెప్తారని చెప్పి
తెలియజేస్తా ఉన్నా. చిన్న విషయం అయితే నాకు తెలియదండి. వాస్తవంగా ఏంటంటే బీఆర్ స్టేడియం వాటర్ ట్యాంకు దాదాపు 1500 KL కెపాసిటీ కలిగినటువంటి 2 ట్యాంకర్స్ ఉన్నాయి. దాంట్లో ఆల్మోస్ట్ 40 సంవత్సరాలైంది. గత ప్రభుత్వంలో ఆనాడు మేయర్గా ఉన్నటువంటి కావటి మనోహర్ నాయుడు గారిని నిలదీసి ఈ ట్యాంక్ని కన్స్ట్రక్ట్ చేయమని చెప్పి అడిగినటువంటి పరిస్థితులు. ఈరోజు ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద యుద్ధ ప్రాతిపదికన ఎస్టిమేట్లు చేయించి దాదాపు 3 కోట్ల రూపాయలతో ఒక ట్యాంక్ని నిర్మించేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. రెండో పక్కన ఉన్నటువంటి ట్యాంక్ కూడా టెంపరీగా వాటిని వాడుతా ఉన్నాం. నిన్న రాత్రి ఏదైతే స్ట్రక్చర్ ఉందో కొంత డ్యామేజ్ అయినటువంటి పరిస్థితులు, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ గ్రావిటీ ప్రకారం వచ్చేటువంటి కొన్ని ఏరియాస్ కి నీళ్లు పూర్తి స్థాయిలో ఇవాళ రేపు ఇవ్వలేకపోతా ఉన్నాం. రేపటి నుంచి పూర్తి స్థాయిలో అన్ని ప్రాంతాలకి నీళ్లు వస్తాయి. ఈ 2 ట్యాంకులు కూడా శాంక్షన్ చేయించి ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా నీటి ఎద్దడి లేకుండా డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్స్ తో పాటు ఎక్కడ కూడా టైం మేనేజ్మెంట్ చేస్తూ వాటర్ సప్లై కూడా పునరుద్ధరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎన్టీఆర్ మనోసరోవరం అనేది ఒక 53 ఎకరాలు ఉన్నటువంటి ఒక సువిశాలమైనటువంటి గుంటూరు నగరపాలక సంబంధించినటువంటి ఆస్తి అండి. దాన్ని అభివృద్ధి చేయాలంటే అభివృద్ధి చేయడం అనేది మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చేసిన మెయింటెనెన్స్ పార్ట్ అనేది చాలా ఇబ్బంది ఉంది. కాబట్టి దాన్ని పీపీపీ మోడ్లో ఇవ్వడానికి ఇప్పటికే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడగడం యూఐ ద్వారా అడగడం జరిగింది. ఎవరు ముందుకు రాకపోవడంతో కొన్ని రోజుల్లో దాని మీద ఇంకోసారి టెండర్ కాల్ ఆఫ్ చేస్తాం. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అభ్యర్థి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు వచ్చి దాన్ని డెవలప్ చేయడానికి ముందుకు వస్తే తప్పకుండా ప్రభుత్వం వాళ్ళకి పీపీపీ మోడ్లో కేటాయించి దాన్ని డెవలప్ చేసేటువంటి కార్యక్రమంతో పాటు ఒక 30-25 సంవత్సరాల వరకు మెయింటెనెన్స్ చేయాలి. ఎందుకంటే ఈరోజు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసిన తర్వాత నిత్యం దాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్డేట్ చేయాలంటే అది ప్రభుత్వ భాగస్వామ్యంతో జరగడం కన్నా ప్రైవేట్ భాగస్వామ్యంతో జరిగితే ఇవాళ అవసరాలు మారుతున్నటువంటి ఆధునికమైనటువంటి టూరిజం సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ వస్తే ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించగలుగుతాం, సర్వీసెస్ ఇవ్వగలుగుతాం అనేటువంటి ఆలోచనతో దాన్ని ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ద్వారా అందరినీ పిలుస్తా ఉన్నాం.